ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్ స్టిల్ వీక్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. బట్ ఇవాళ చూడాలి, ఒక 9400 కీలకమైన లెవెల్, ఆ లెవెల్ కంటే దిగువన క్లోజ్ అవుతుందా నిఫ్టీ ఆర్ దానిపైన సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయి. బట్ లోయర్ లెవెల్స్ నుంచి అయితే కొద్దిగా పికప్ రావడం మనం చూస్తున్నాము. బట్ అనూహ్యంగా మళ్ళీ మార్కెట్స్ కొద్దిగా గ్రీన్లోకి రావడం మనం చూస్తున్నాము. ఫ్లాట్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. హాఫ్ పాయింట్స్, జస్ట్ 1 పాయింట్స్ ప్లస్లో 9430 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అంటే 23 పాయింట్స్ ప్లస్లో 30,456 ఆర్ 460 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మనకి బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ బయింగ్ రావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ గ్రీన్లోకి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 22,710 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటో వీక్గా ఉంది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వీక్గా ఉంది. హెల్త్ కేర్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో కూడా మనకు అమ్మకాలు ఒత్తిడి రావడం చూస్తున్నాము. బట్ ఎఫ్ఎంసీజీ, మెటల్స్ రంగ షేర్స్లో మాత్రం కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. వరుసగా రెండో రోజు కూడా మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ రావడం చూస్తున్నాము. ఇది చాలా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వరుసగా సెల్లింగ్ వస్తుందంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. సో ఫ్రెష్గా ఇన్వెస్ట్ ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కాస్త దూరంగా ఉండడం మంచిది ఈ టైంలో. సో మా నోట్తో ఇనిషియల్ మార్కెట్ రియాక్షన్స్ తెలుసుకొని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టిల్ మార్కెట్స్ నెగిటివ్ జోన్లో నుంచి పాజిటివ్లోకి వచ్చాయి, మళ్ళీ ఆర్ ఫ్లాట్ ట్రెండ్లోకి వచ్చాయి. జస్ట్ 1 or 2 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ కనిపిస్తుంటే 30-40 పాయింట్స్ ప్లస్లోకి సెన్సెక్స్ రావడం మనం చూస్తున్నాం. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఓ దశలో 9400 కూడా బ్రేక్ చేసింది కాబట్టి నిఫ్టీ, బట్ లోయర్ లెవెల్ నుంచి 35 పాయింట్స్ దాకా రికవరీ అయితే కనిపించింది. పీక్ లెవెల్ నుంచి 115-120 పాయింట్స్ దాకా నష్టపోతే లోయర్ లెవెల్స్ నుంచి 35-40 పాయింట్స్ దాకా రికవరీ కనిపించింది. ఈ రికవరీ ఇలాగే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ఆర్ 9450 పైన క్లోజ్ అవ్వచ్చా నిఫ్టీ? మార్కెట్లో ఇవాళ స్వల్ప రికవరీ అనేది మనం చూసాము. రికవరీ వచ్చినా కూడా టెక్నికల్గా పెద్ద ట్రెండ్లో ఏం మార్పు కనిపించలేదు. మీరు చెప్పినట్టు 9450 దగ్గర కీలకమైన సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ ఆ స్థాయిలో పైన క్లోజ్ అయిందంటే కనుక స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకోవచ్చు. లేదంటే ఈ లెవెల్లో క్లోజ్ అయినప్పుడు కూడా పెద్ద ఏమి మనం పాజిటివ్ ట్రెండ్ అని అప్పుడే చెప్పలేము. మార్కెట్ బహుశా కొంచెం 9400 పైన క్లోజ్ అవుతే ఒక స్వల్ప కన్సాలేషన్ వస్తుంది తప్ప కానీ బుల్లిష్ ట్రెండ్ అయితే ఇమ్మీడియట్గా వస్తుంది అనిపించట్లేదు. ఎందుకు 9450 కీలకమైన లెవెల్ అంటే మొన్న లాస్ట్ గురువారం నాడు 11 మేన ఒక టాప్ ఏర్పడింది. సో ఆ ప్రీవియస్ టాప్ ఇప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు సపోర్ట్ అవుతుంది. సో ఆ సపోర్ట్ కిందే ఉంది కాబట్టి ట్రెండ్ ఇంకా వీక్గా ఉందనుకోవచ్చు. ఆ సపోర్ట్ క్రాక్ అయిందని అనుకోవచ్చు. సో క్రాక్ అయినప్పుడు ఏమవుతుందంటే పెద్ద పడకపోయినా కొంచెం కన్సాలేషన్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ లెవెల్లో కనుక కనీసం ఒక 2-3 రోజులు కన్సాలేషన్ అయితే అప్పుడు స్థిరపడినట్టు అనుకోవచ్చు. బట్ ఏదైనా సరే నా ఉద్దేశంలో మార్కెట్ షార్ట్ టర్మ్ ఒక అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. అలాగే వీక్లీ చార్ట్లో చూస్తే కనుక నిఫ్టీ ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది కాబట్టి కొంచెం పైగా ఇంకా ఓవర్ బాట్ లెవెల్లో అలాగే ఉంది కాబట్టి పెద్ద ట్రెండ్లో ఇది జస్ట్ ఒక ఇంట్రాడే వాలటిలిటీ అనుకోవచ్చు. లేదంటే స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3 రోజులు, వారం రోజుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వాలటిలిటీ అనుకోవచ్చు. కానీ పెద్ద మార్పు కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు 9425 నుంచి మళ్ళీ ఫర్దర్గా రికవర్ అయ్యి 9450 పైన క్లోజ్ అవుతే అప్పుడు స్ట్రెంత్ అనుకోవచ్చు. లేదంటే వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి గౌతమ్. అడగండి గౌతమ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే, ఎంతకాలంగా తీసుకున్నారు మీరు? ఓకే, గుడ్డియర్ అనేది చాలా కాలం పాటు లగాడ్గా ఉన్న స్టాక్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఒక ప్రైస్ బ్యాండ్లో కొట్టుమిట్టాడుతూ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైర్ కంపెనీస్ అన్నీ మంచి మార్జిన్స్ చేస్తుంటే మాత్రం ఇది మాత్రం 400 2014 అక్కడి నుంచి ఈ మధ్య కాలంలో కొద్దిగా జంప్ వచ్చింది. కానీ బట్ చాలా కాలం పాటు ఒక 2 to 3 years పాటు 400 నుంచి 500 రేంజ్లో హవర్ అవుతూ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అప్సైడ్ రావడం చూస్తున్నాం గుడ్డియర్లో. ఇంకా ఎంతవరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఈ మధ్యకాలంలో చూస్తే కనుక గుడ్డియర్ 700 నుంచి ఈ గత 2 నెలలుగా మార్చిలో చూస్తే కనుక 700 బాటం నుంచి 940 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తాము. 900-940 దగ్గర చూస్తే కనుక కరెన్సీ బ్యాన్కు ముందు వచ్చిన టాప్ అది. ఆ టాప్ని ఇంకోసారి రీటెస్ట్ చేస్తూ మనకి ఒక డబల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది గుడ్డియర్.
ఫండమెంటల్గా చూస్తే కనుక సెక్టార్ వైజ్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి రబ్బర్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో బాగా పడటంతో మనకి గుడ్ ఇయర్ బాగా పెరుగుతూ రావడం మనం చూస్తున్నాము. టైర్ సెక్టర్ అన్నీ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్ చూస్తే కనుక లో ఈక్విటీ ఉన్న కంపెనీ, మంచి బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, జీరో డెట్ ఉన్న కంపెనీ, రీజనబుల్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. సో కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక అవుట్లుక్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. గుడ్ ఇయర్ టెక్నికల్ ఫండమెంటల్గా బాగా స్ట్రెంత్ ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక 920, 930 లెవెల్స్లో లాస్ట్ 3 months బ్యాక్ టాప్ ఏర్పడింది, లాస్ట్ మంత్ టాప్ ఏర్పడింది. సో కాబట్టి ఈ లెవెల్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్గా ఉంది. ఇది బ్రేక్ అయిందంటే కనుక అప్పుడు న్యూ హైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. కాకపోతే షార్ట్ టర్మ్లో ఓవర్ బాట్లో ఉంది కాబట్టి 930, 940 లెవెల్లో కొంచెం ప్రస్తుతం ఒక షార్ట్ టర్మ్ బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, తమిళనాడు నుంచి రాజేశ్వరి మరో కాలర్. హలో అండి, చెప్పండి. సార్, ఇది హౌసింగ్ సెక్టర్లో నాకు ఎల్ఐసి ఉందండి. ఇంకా వేరే ఏదైనా స్టాక్స్ కొనుక్కోవాలని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఎంతకాలం అండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే మీరు? మీ టైం హోరైజన్ ఎంతకాలానికి ఉంది? ఉంటాను సార్, 2 years. అంటే నేను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. 2 years, 3 years వరకు కూడా హోల్డ్ చేశాను. ఓకే RBL బ్యాంక్కి ఎప్పుడు కొనుక్కోలేదు. ఓకే, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఎల్ఐసి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు జిఎస్సి కానీ రెప్కో ఆర్ క్యాన్ఫిన్ హోమ్స్ లాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక మిగతా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్తో పాటు బాగా పెరగటం చూసాము. ఈ మధ్య 250 నుంచి 550 రూపాయల వరకు మోర్ దెన్ డబల్ అవటం కూడా మనం చూస్తాము. డబల్ అయిన తర్వాత కూడా చూస్తే కనుక జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ వాల్యుయేషన్స్ ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఇంకా మార్కెట్తో పోల్చిన, అంటే సెక్టర్తో పోల్చిన, లేదంటే వీటి పియర్స్తో పోల్చినా కూడా ఇంకా కొంచెం రీజనబుల్ లెవెల్స్లోనే ఉంది. సో కాబట్టి జిఎస్సి కొనుక్కోవచ్చు. కాకపోతే టెక్నికల్గా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ లెవెల్ కనిపిస్తోంది. కొంచెం ఏమైనా స్ట్రాంగ్ ఒక రియాక్షన్ వచ్చి 450 లెవెల్స్కి వస్తే కనుక అట్లీస్ట్ ఒక 15% వస్తే కనుక మీరు జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. అప్పుడు వాల్యుయేషన్స్ కూడా మరింత అట్రాక్టివ్ లెవెల్కి వస్తుంది. అలాగే రెండో స్టాక్ మీరు ప్రైవేట్లో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకసారి చూడండి. మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా రావడం అనేది మనం చూసాము. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పటికీ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. బహుశా ఈ స్టాక్ ఒక్కవేళ కనుక కరెక్షన్ వచ్చిందంటే ఇప్పుడు 220 లెవెల్స్ నుంచి 450 లెవెల్స్ వరకు వెళ్ళటం మనం చూసాము. ఒకవేళ కరెక్షన్ వచ్చి 375 ఆ లెవెల్స్కి వస్తే కనుక మరింత అట్రాక్టివ్ వాల్యుయేషన్కి వస్తుంది. సో దివాన్ అండ్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ రెండు మంచి బెట్ అవుతుంది లాంగ్ టర్మ్ కోసం. ఓకే, విజయవాడ నుంచి ప్రసాద్ మరో కాలు. నమస్కారం అండి, చెప్పండి. నోసిల్ అండి, ఎంతకాలానికి తీసుకుందాం అనుకుంటున్నారు? నా 2 years కోసం నోసిల్ పిక్ చేసుకోవచ్చా? నోసిల్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా రన్అప్ వచ్చేసింది. అసలు అనూహ్యమైన 50% పెరిగింది ఈ ఇయర్లోనే, ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే. అసలు మొన్న నోసిల్ చూస్తే కనుక మొన్న 2014 బిగినింగ్లో చూస్తే కనుక ఇంచుమించు 10-15 రూపాయల దగ్గర ఉన్న స్టాక్ 110 రూపాయల వరకు ఈ పెట్రోకెమికల్ కంపెనీ బాగా పెరగటం మనం చూసాము. ఈ మధ్య కూడా చూస్తే కనుక నోసిల్ ఈ ర్యాలీలో కూడా చూస్తే కనుక మొన్న డిసెంబర్ ఎండ్లో మార్కెట్ పడిన తర్వాత 60 రూపాయల నుంచి 110 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఒక డబల్ కూడా అవటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక నోసిల్ ఈ లెవెల్లో మనం హైయర్ రేట్లో చేస్ చేయడం అయితే అంత మంచిది కాదనిపిస్తుంది. ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా రీజనబుల్ రిజల్ట్స్ చూసాము. పెర్ఫార్మెన్స్ కూడా బాగా స్ట్రాంగ్గానే ఉండడం మనం చూస్తున్నాము నోసిల్. సో కాబట్టి వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్గా డబల్ అవుతుంది కాబట్టి, డబల్ అయింది కాబట్టి మధ్యలో నా ఉద్దేశము ఒక చిన్న డిప్లో తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. అలాగే మనకి నోసిల్ టెక్నికల్గా లాంగ్ టర్మ్ చార్ట్లో చూస్తే కనుక ఇంకా అబౌవ్ 80 లెవెల్స్లో ఉంది. సో అది కొంచెం అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత తీసుకోవచ్చు. ఒక 80 లెవెల్స్కి వస్తే మంచి బెట్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు మనం బులెటిన్లో అనుకున్నాము 130 బులెటిన్లో ఈ ఎన్బిఎఫ్సిస్ సంబంధించి ఆ స్టాక్స్, ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని బాగా క్రాక్ అవుతున్నాయి. ఒకసారి మనం డేటా చూస్తే ఈక్విటాస్ 2 daysలోనే 5% దాకా పడింది. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో 9% దాకా క్రాక్ అయింది. క్యాపిటల్ ఫస్ట్ 9% వరకు వీక్ అయింది. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 4 సెషన్స్లో 15% దాకా పడింది. బజాజ్ ఫిన్సర్ కూడా 10% దాకా వీక్ అవడం చూస్తున్నాం. ఒక్కసారిగా ఫైనాన్షియల్ సర్వీస్ రిలేటెడ్లో ఉన్న స్టాక్స్ అన్నింటిలో కూడా బాగా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఇదేమన్నా ప్రాఫిట్ బుకింగ్ కొద్దో గొప్ప, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా డీసెంట్ రన్అప్ ఈ స్టాక్స్లో చూసాం. బజాజ్ ఫినాన్స్ లాంటి స్టాక్స్ అనుకోవచ్చు, ఉజ్జీవన్ లాంటివి, క్యాపిటల్ ఫస్ట్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా
మంచి రన్అప్ వచ్చింది. బట్ కొందరికి మల్టీ బ్యాగర్ లాంటి రిటర్న్స్ కూడా ఇప్పటికే ఈ ఫైనాన్షియల్ స్పేస్లో ఉన్న స్టాక్స్ అన్ని ఇచ్చాయి. బట్ ఇదేమన్నా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేందుకు కొద్దిగా రైట్ టైమా, ఇక్కడ కొద్దిగా గొప్ప ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మళ్ళీ ఏదైనా లోయర్ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి. ఒక్క బజాజ్ ఫైనాన్సే చూస్తే ఆల్మోస్ట్ ఇయర్ టు డేట్ ప్రకారం 54% దాకా రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్లో 67% దాకా బజాజ్ ఫైనాన్స్ రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాం. బట్ ఉజ్జీవన్ లాంటి స్టాక్స్లో కొద్దిగా, ఎందుకంటే ఫండమెంటల్కి చాలా స్ట్రెంత్ ఉన్నట్టే కనిపించాయి, బట్ రిజల్ట్స్ కాస్త డిసప్పాయింట్ చేయడం మనం చూస్తున్నాము. దానివల్ల ఉజ్జీవన్ లాంటి స్టాక్స్లో కూడా బాగా సెల్లింగ్ వస్తుంది. ఉజ్జీవన్ ఒక్క నెల రోజుల్లోనే 20% దాకా నష్టపోయింది. ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకుంటే ఉజ్జీవన్ ఇప్పటిదాకా కేవలం 0.5% or 1% గెయిన్ ఇచ్చింది. 1 ఇయర్లో 21% మాత్రమే రిటర్న్ ఇవ్వడం ఇప్పటిదాకా మనం చూస్తున్నాము. బట్ సెన్సెక్స్ లాంటి వాటిని కూడా, బెంచ్ మార్క్ ఇండెక్స్ని కూడా ఉజ్జీవన్ బీట్ చేయలేని ఇది మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 9% లాస్ట్ 4 డేస్లోనే క్రాక్ అయింది. హయ్యర్ వాల్యూమ్స్తో సహా ప్రైస్ ఫాలో అవుతుంది, కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్లో ఉంది. సుందర్ గారు, ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు ఈక్విటాస్, ఉజ్జీవన్, క్యాపిటల్ ఫస్ట్, భారత్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కౌంటర్స్లో? కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్నది కరెక్టే, కానీ కొన్ని చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన కంపెనీ భారత్ ఫైనాన్షియల్స్ కానీ, బజాజ్ గ్రూప్స్ కానీ, లేదంటే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. కానీ కొన్ని ఉజ్జీవన్ సర్వీసెస్ అంటే ఏవైతే రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాలేదో, అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో ఏమైందంటే లాస్ట్ 1 ఇయర్గా కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ విపరీతంగా పెర్ఫామ్ చేశాయి. మిగతా ఫైనాన్షియల్ కంపెనీస్ రీజనబుల్గా ఉన్నా కూడా ఆ పియర్స్తో పాటు, ఆ లీడర్స్తో పాటు అంత స్పీడ్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. కాబట్టి అవన్నీ ఇన్వెస్టర్స్ని ఇగ్నోర్ చేయడం అనేది మనం చూస్తున్నాము. అందువల్ల మనకి కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ పట్టడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా రన్అప్ వచ్చేసింది. ఆ మధ్య చూస్తే కనుక 2016లో 2015లో చూస్తే కనుక ఆ ఫైనాన్షియల్ సెగ్మెంట్ స్టాక్సే అసలు ఫ్లేవర్ ఆఫ్ ది ఇయర్ అయింది. సో కాకపోతే ఇప్పుడు కొంచెం బాగా అంతక్రితం చూస్తే కనుక వాల్యుయేషన్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉండేది, చీప్గా ఉండేది 2016 బిగినింగ్లో. ఇప్పుడు ఏమైందంటే చీప్ వాల్యుయేషన్స్ కాస్త ఇప్పుడు ఫుల్లీ ప్రైజ్డ్ స్టాక్ అయిపోయింది. కాబట్టి కొంచెం నార్మల్గా ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. మార్కెట్ కూడా మేజర్ పీక్లో ఉంది కాబట్టి 9200 దాటినప్పటి నుంచే మనం చూస్తే కనుక కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ అప్ ట్రెండ్ ఆగాయి. కానీ ఆ తర్వాత 92 నుంచి 95కి ఇండెక్స్ వెళ్ళినప్పుడు కొన్ని ఒక సెక్టర్ వెళ్ళటము, ఆ తర్వాత ఆ సెక్టర్ తగ్గినప్పుడు మిగతా సెక్టర్ పెరిగినప్పుడు అలా ఇండెక్స్ న్యూ హైస్ బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. సో లాస్ట్ 1 మంత్గానే కొంచెం అక్కడక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలైంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఓవరాల్గా అవుట్లుక్ బాగానే ఉంది. కాకపోతే నా ఉద్దేశం కొంచెం ఓవర్ బాట్లో ఉంది కాబట్టి కొన్ని డిప్లో తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి రిజల్ట్ సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ Q4లో మనకి ఏ రిజల్ట్స్ అయితే బాగా స్ట్రాంగ్, ఏ కంపెనీస్ అయితే బాగా స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చాయి, ఆ Q4 వచ్చిన తర్వాత కూడా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉందో ఒకసారి మనం అది హోంవర్క్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఒక 2 స్టాక్స్ చూద్దాం. అందులో భారత్ ఫైనాన్షియల్ బాగా వీక్ అయింది. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈసారి రిజల్ట్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరికి 5% దాకా ఫాలో అవడం మనం చూస్తున్నాము. ఈ వరుసగా 4 సెషన్స్లో 15% దాకా నష్టపోయింది. అండ్ ఎఫ్ఐస్ సంఖ్య కూడా ఆల్మోస్ట్ తగ్గుతూ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి మార్చ్ డేటా ప్రకారం చూస్తే కూడా గతంలో 300 మంది పైనగా ఉన్న ఎఫ్ఐఎస్ 270-275 దాకా దిగి వచ్చింది. ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ కూడా తగ్గిపోతున్నాయి. కొద్దిగా ఏదైనా వరింగ్ ఫ్యాక్టర్లో కనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పటికే ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి, కోటక్ బ్యాంక్ లాంటివి భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో వాటా కొనుగోలు చేస్తారు, లేకుంటే కంపెనీని పూర్తిగా కొనుగోలు చేస్తారన్న వార్తలు అప్పుడప్పుడు స్పర్ట్ వస్తున్నాయి. ఆ న్యూస్ వచ్చినప్పుడు కొద్ది గొప్ప స్టాక్ పెరుగుతుంది, మళ్ళీ స్టాక్ వీక్ అయిపోతూ వస్తుంది. బట్ ఈ ప్రైస్ కూడా కాస్త ఎక్స్పెన్సివ్గా ఉండడం మనం చూస్తున్నాము. ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే 18% రిటర్న్ ఇప్పటిదాకా ఇచ్చింది. అండ్ 1 ఇయర్లోనే కేవలం 10% మాత్రమే భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు మీరు అన్నారు ఒక 5-6 మంత్స్ బ్యాక్ చాలా ఫ్లేవర్ ఆఫ్ ది మార్కెట్లో ఉండేది. మిగిలిన అన్ని సెక్టార్స్తో పోలిస్తే ఈ సెక్టార్స్ హ్యూజ్ పర్ఫార్మెన్స్ మనకు కనిపించాయి. బట్ ఒక్కసారిగా వాల్యుయేషన్స్ మారిపోయాయి, ఒక్కసారిగా రిజల్ట్స్లో నెగిటివ్ ట్రెండ్ రావడం మొదలైపోయింది. అండ్ ప్రస్తుతం ఈ స్టాక్స్ని పట్టించుకునే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. ఎలా ఉంది భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ టెక్నికల్గా? డౌన్ సైడ్ ఇంకా ఎంతవరకు రిస్క్ ఈ స్టాక్లో కనిపిస్తుంది? భారత్ ఫైనాన్షియల్ చూస్తే కనుక 2013 బిగినింగ్ ఫస్ట్ క్వార్టర్లో మనకి ఇంచుమించు 120 రూపాయల్లో ఉన్న స్టాక్ ఒక మేజర్ అప్ ట్రెండ్ బిగిన్ అయ్యి 1000 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ ఒక 1 ఇయర్గా భారత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండర్ పెర్ఫామ్ చేయటం అనేది మనం చూసాము. అంటే ర్యాలీ ఆగింది 900 రూపాయల దగ్గర నుంచి. ఆ తర్వాత మొన్న May 1న రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు డిసప్పాయింట్ అయింది మార్కెట్.
రిజల్ట్స్ వీక్ రిజల్ట్స్ రావడంతో వీక్ పోస్ట్ అవడంతో కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాం. సో టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం స్లైట్గా డౌన్వర్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. షార్ట్ టర్మ్లో బహుశా 600 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది అనిపిస్తుంది. సో 600 రూపాయల దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 600 అన్నా కూడా 10% లోయర్ రేట్లో కనిపిస్తుంది. వాల్యుయేషన్ చూస్తే కనుక ఇండస్ట్రీ పీబైతో పోలిస్తే ఇప్పుడు కరెక్ట్గా సరి సమానంగా భారత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాల్యుయేషన్స్ కూడా వచ్చేసింది. కాబట్టి అంటే ప్రైస్ ఫుల్లీ స్టాక్ ప్రైస్ ఫుల్గా వాల్యూడ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు పెద్ద చీపర్ కనిపించట్లేదు. కాకపోతే మొన్న ట్రిగర్, ఇప్పుడు ఇమీడియట్ ట్రిగర్ ఏంటంటే మొన్న రిజల్ట్స్ వీక్గా ఉంది కాబట్టి సో న్యాచురల్గా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. బహుశా ఏమైనా ఒక 600కి తక్కువ వస్తే కనుక అప్పుడు వాల్యుయేషన్స్ రీజనబుల్ లెవెల్స్ కూడా వస్తాయి. కానీ అప్పుడు కూడా మనకి రిజల్ట్స్ చూడాలి, ఏమైనా ఫర్దర్ డెవలప్మెంట్ రావడమో లేదంటే కనుక ఎన్బిఎఫ్సిస్ మళ్ళీ కొంచెం బయింగ్ అట్రాక్షన్కి గురవుతే కనుక అప్పుడు బై చేయొచ్చు. సో షార్ట్ టర్మ్ అయితే కనుక నా ఉద్దేశము లాస్ట్ 1 ఇయర్గా మోర్ దెన్ డబుల్ అయింది, 400 నుంచి 900 వరకు వెళ్ళింది. కాబట్టి ఈ లెవెల్లో మంత్లీ చార్ట్లో కూడా కొంచెం డౌన్వర్డ్ రివర్సల్ బార్ చూపిస్తుంది. కాబట్టి డబుల్ టాప్ ప్యాటర్న్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ స్టాక్ ఉజ్జీవన్. ఒక్కసారి ఉజ్జీవన్ కూడా చూస్తే మనం తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ఉజ్జీవన్ ఆల్మోస్ట్ 9% దాకా లాస్ట్ 4 డేస్లో క్రాక్ అయింది. ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఇది కూడా పెద్ద నెగిటివ్ రిటర్న్లోనే ఉంది. 1 మంత్లోనే 21% దాకా స్టాక్ క్రాక్ అయింది. అండ్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్, ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ కూడా ఉజ్జీవన్లో మెల్లగా తగ్గుతుంది. ఇవాళ కూడా 6% దాకా పడి 320 ఆడ్ లెవెల్స్ దగ్గర ఉజ్జీవన్ ఫైనాన్షియల్ ట్రేడ్ అవుతుంది. ఇంకా డౌన్ సైడ్ రిస్క్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్లో ఏముంది? స్టిల్ స్ట్రెంత్ ఏమైనా కనిపిస్తుందా? అప్ సైడ్ వచ్చేందుకు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉజ్జీవన్ చూస్తే కనుక మొన్న Q4 రిజల్ట్స్ బాగా డిసప్పాయింట్ చేయడం అనేది మనం చూసాము. బహుశా మార్కెట్ ముందే పసిగట్టినట్టు కనిపిస్తోంది. అందువల్లే ఈ మధ్య కొంచెం స్టాక్ చూస్తే కనుక 480 రూపాయల నుంచి 320 రూపాయల వరకు పడటం మనం చూసాము. అలాగే Q3 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ప్రీవియస్ రిజల్ట్స్తో పోలిస్తే కనుక బాగా అండర్ పెర్ఫార్మ్ చేయడంతో మనకి లాస్ట్ 2 క్వార్టర్స్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అయితే ఉజ్జీవన్ మీద పడినట్టు కనిపిస్తుంది. అందువల్లనే ఈ గత 3-4 నెలలుగా ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉన్న కంపెనీ. కానీ అప్పుడు ఒకసారి మనం గమనిస్తే కనుక ఇంత క్రితం మనం లిస్ట్ అయినప్పుడు ఉజ్జీవన్ గురించి చాలా అనలిస్టులు కూడా బాగా పాజిటివ్గా చెప్పడం చూసాము. అలాగే మనకి ఇప్పుడు చూస్తే కనుక వాల్యుయేషన్ చూస్తే కనుక అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఇంకా ఇన్ఫ్యాక్ట్ చీపర్గా కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2 క్వార్టర్స్ డిసప్పాయింట్మెంట్ చేయడంతో ఒకసారిగా కాన్ఫిడెన్స్ తగ్గి మనకి ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో పడటం చూస్తున్నాం. ఒకవేళ కనుక ఉజ్జీవన్ 300 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 300 అంటే మొన్న నవంబర్ ఎండున మార్కెట్ లో నుంచి పికప్ అయినప్పుడు 300 రూపాయల దగ్గర బేస్ ఏర్పడింది. అక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్కి వాల్యుయేషన్ కూడా వస్తుంది. ఆ 300 290 దగ్గర కొంచెం నిలబడిందంటే కనుక ఆ టైంలో ఒకసారి కొంచెం అలర్ట్గా ఉండి ఏదైనా కొంచెం సెక్టర్కి పాజిటివ్గా రావటమో లేదంటే ఉజ్జీవన్కి ఏదైనా కొంచెం బిజినెస్ పికప్ అవుతుంది అన్న వార్తలు ఏమైనా డెవలప్మెంట్ వస్తే కనుక 290 లెవెల్స్లో టెక్నికల్ సపోర్ట్ లాంగ్ టర్మ్ కనిపిస్తుంది. ఆ టైంలో వాల్యుయేషన్స్ ఫండమెంటల్గా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి 290 లెవెల్స్లో బై చేసి అనిపిస్తుంది. ఓకే, అది ఓవరాల్గా ఎన్బిఎఫ్సి రిలేటెడ్ స్టాక్ సంబంధించిన డీటెయిల్డ్ ఓవర్వ్యూ. కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకొక 15-20% కనుక స్టాక్స్ క్రాక్ అయితే అప్పుడేమన్నా బై చేసుకోవచ్చు. అది కూడా సెక్టార్కి ఏదైనా పాజిటివ్గా ఉంది అంటే మాత్రమే. ఈలోపు ఎప్పటికప్పుడు దీనికి మూమెంట్స్ ఆ డైరెక్షన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉందాం. అండ్ ఎప్పటికప్పుడు ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సో జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ అబౌట్ దీస్ స్టాక్స్. కాలర్ హైదరాబాద్ నుంచి అశోక్ ఉన్నారు. అడగండి అశోక్. పీవీఆర్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఏప్రిల్లో తీసుకున్నారు? హలో, ఏప్రిల్లో తీసుకున్నారు అశోక్? 15-20. ఓకే, ఈ డౌట్ ఏంటి? ఓకే, ఎంతకాలాన్ని తీసుకున్నారు? లాంగ్ టర్మ్ గురించి, షార్ట్ టర్మ్ గురించా? ట్రేడింగ్ గురించా? ఓకే, పీవీఆర్ హై ప్రైస్లో తీసుకున్నారు. చాలా హై ప్రైస్లో తీసుకున్నారండి. ఎందుకంటే ఒకసారి ఈ ర్యాలీ మీరు చూడండి, 8,000 నుంచి ర్యాలీ బిగిన్ అయినప్పుడు ఇండెక్స్ పీవీఆర్ 1050 దగ్గర బిగిన్ అయింది. 1050 నుంచి 1650 రూపాయల వరకు పీవీఆర్ వెళ్ళి
ఆ తర్వాత మనకి ఆ మధ్యకాలంలో మనం చూసాము పాజిటివ్ న్యూస్ రావటము, పీవీఆర్ బాహుబలి లాంటివి కూడా బాగా సెంటిమెంట్ బాగా బుల్లిష్గా రావటము, రెవెన్యూస్ విపరీతంగా పెరిగిపోవటము, ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉండడం మనం చూసాము. సో కాబట్టి అప్పటి నుంచి బాగా పెరుగుతూ వచ్చింది గత 4 నెలలుగా. ఇప్పుడు ఆ న్యూస్ కూడా వచ్చేసింది, సక్సెస్ కూడా అయింది. కాబట్టి ఇంకా సెల్ ఆన్ న్యూస్ అనేది మార్కెట్లో ఒక నానుడి ఉంది. సో దానికి తగ్గట్టుగానే కొంచెం హై లెవెల్లో 1600, 1650 నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఈ నెల రోజులు బట్టి కూడా మనకి పిక్చర్ కూడా రిలీజ్ అయిపోయి న్యూస్ అయిపోయింది. కాబట్టి కొంచెం ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్కి గురి చేస్తున్నారు ఈ స్టాక్ని. ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక స్లైట్ కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే 1500 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది పీవీఆర్. ఎందుకంటే లాస్ట్ 3 వారాలుగా చూస్తే కనుక 1500 దగ్గర మనకి నెల రోజులు బట్టి చూస్తే కనుక 1500 దగ్గరికి వచ్చి నిలబడుతోంది, రికవరీ అవుతుంది. ఈసారి ఒకసారి గమనించండి అశోక్ గారు, 1500 లెవెల్స్ కనుక నిలబడకుండా దాని కింద కనుక 2 సెషన్స్ క్లోజ్ అవుతే పీవీఆర్ నా ఉద్దేశము ఫర్దర్ డౌన్ ట్రెండ్ 1400 వరకు వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ అయితే కనుక నేను నా పర్సనల్ వ్యూలో 1500 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఒకవేళ రికవరీ వస్తే కనుక 1650 లెవెల్స్కి వస్తే కనుక ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. విజయవాడ నుంచి సురేష్ లాస్ట్ కాల్లో తీసుకుందాం. అడగండి సురేష్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నిన్న ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ హైక్ వచ్చింది 228 దగ్గర మేము బై చేశాను. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఉంచుకోవచ్చా లేదా? ఇండియా సిమెంట్స్ కూడా 224లో బై చేసాం మొన్న. అవి కూడా ఉంచుకోవచ్చా లేకపోతే ఏమైనా ఇక్కడ ఏమైనా ఎగ్జిట్ అయిపోమంటారు? ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఏప్రిల్లో తీసుకున్నారండి? 228 రూపాయలు 29.5 దాకా వచ్చింది. ఓకే, ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారా? ప్రస్తుతం 215 దగ్గర ఉంది స్టాక్. అదే అందుకే హోల్డ్ చేయమంటారా లేకపోతే తీసేయమంటారా? అంటే ఒకవేళ ఇక్కడ ఏమైనా నష్టం వచ్చినా పర్వాలేదు తీసేయమంటే తీసేస్తాను, ఇంకా ఎంత పోతుందంటే లేదు హోల్డ్ చేస్తే హోల్డ్ చేస్తాను. ఇండియా సిమెంట్స్ కూడా 224లో తీసుకున్నాను. ఎంతకాలానికి తీసుకున్నారు మీరు? షార్ట్ టర్మ్ గురించా లేకుంటే ట్రేడింగ్ గురించా? ఓకే, ఇండియా సిమెంట్స్ అండ్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ 229లో తీసుకున్నారు, 215లో ఉంది. ఆల్మోస్ట్ 14 రూపీస్ లాస్ట్లో ఉన్నారు. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఒకసారి చూస్తే మొన్న ర్యాలీ అంటే ఇండెక్స్ 8000 నుంచి అప్ ట్రెండ్ ప్రయాణం అయినప్పుడు ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ 100 రూపాయలు ఉండేది. 100 రూపాయల నుంచి 220 రూపాయల వరకు బాగా పెరగటం అనేది మనం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక సిమెంట్ ప్రైసెస్ బాగా పెరగటము, రియల్ ఎస్టేట్ బాగా పెరగటము, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా పెరగటము. దానికి తోడు ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ గ్రోత్ రావడం మనం చూసాము. కంపెనీ కూడా చెప్పడం చూసాము, బెటర్ వాల్యూమ్స్, బెటర్ రియలైజేషన్ రావడంతో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ బాగా పెరగటం అనేది మనం చూసాం. కాకపోతే టెక్నికల్గా 220, 230 లెవెల్స్లో ఓవర్ బాట్ లెవెల్కి వచ్చేసింది. లాంగ్ టర్మ్లో లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక 20 రూపాయల నుంచి 220 రూపాయల వరకు 10 రెట్లు పెరిగిన స్టాక్. కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. జనరల్గా నా చాలామంది అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే ఒకసారి స్టాక్ కొనేటప్పుడు ఫండమెంటల్గా అయినా కూడా ఒకసారి ఆ ర్యాలీ ఎక్కడి నుంచి బిగిన్ అయిందో ఒకసారి చూస్తే కనుక మనకి ఐడియా వస్తుంది. మనం లోయర్ లెవెల్లో కొనకపోయినా అట్లీస్ట్ ఒక 10% దాటిన తర్వాత అయినా కొనుక్కోవచ్చు. మళ్ళీ ఒక 80%, 100% పెరిగిన తర్వాత కొనడం అనేది రిస్కీ అవుతుంది. సో ప్రస్తుతానికి ఓవరాల్గా ఫండమెంటల్ అవుట్లుక్ బాగా ఉంది. ఒకసారి మీరు నా ఉద్దేశం లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక డెఫినెట్గా మీరు హోల్డ్ చేయండి. అలాగే ఇండియా సిమెంట్స్ కూడా చూస్తే కనుక ఇదే సెక్టర్ పాజిటివ్ ట్రెండ్ మాదిరిగా ఈ స్టాక్స్ కూడా బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ఇండియా సిమెంట్ ఈ మధ్య చూస్తే కూడా బాగా విపరీతమైన అప్ ట్రెండ్, మోర్ దెన్ డబుల్ అవటం కూడా మనం చూస్తున్నాము. హయ్యర్ లెవెల్లో కూడా ఈ గత నెల రోజుల్లో కూడా కొంచెం 220 లెవెల్స్లో ఆగినట్టు కనిపిస్తుంది ఇండియా సిమెంట్. ఓవరాల్గా చూస్తే కనుక మనకి మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇండియా సిమెంట్స్ కూడా ఓవరాల్గా స్ట్రాంగ్ కంపెనీయే, బెటర్ పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. నా ఉద్దేశం హోల్డ్ చేయండి. మొన్న Q3 రిజల్ట్స్ చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ Q4 రిజల్ట్స్ మీద స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇండియా సిమెంట్ మీద ఉంది. సో వెయిట్ చేయండి, Q4 రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూసి డిసైడ్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే 2 హోల్డ్ చేయండి. ఓకే, అండ్ ఫైనల్గా మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ప్రాఫిట్లోకి రావడం, మళ్ళీ ఇమీడియట్గా నెగిటివ్లోకి జారుకోవడం, బుల్స్ అండ్ బేర్స్ మధ్య తీవ్ర పోటీ లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 40 మినిట్స్లో మనకు కనిపిస్తుంది. కొద్దిగా కాషియస్గా ఉండాల్సిన టైం ఇది, ఎస్పెషల్లీ ఫర్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి. అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంటాక్ట్గా కనిపిస్తుంది. ఇలాంటి డిప్స్ ఏదైనా డీప్ క్రాక్స్ వచ్చినప్పుడు కొద్దిగా అందుకే క్యాష్లో ఉండండి మనం పదే చెప్తూ ఉంటాం. క్యాష్లో కనుక్కుంటే అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ యువర్ మనీని ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్స్లో ఇప్పుడు పెట్టుకునేందుకు రైట్ టైం. అని అవుతే బులెటిన్ ఇక్కడ ఫైండ్ అప్ చేద్దాం. ఎప్పటికప్పుడు
మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.